చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి జీవితంలో నేను ఒకసారి చదివి ఆశ్చర్యపోయా. 104 జ్వరం వస్తే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు తలస్నానం చేసి పంచాక్షరి చేసుకుంటూ కూర్చునేవారు. నాకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది కాబట్టి కార్యక్రమాలన్నీ రద్దయిపోయి నేను తపస్సు చేసుకుంటున్నాను అనేవారు. ఏమిటి తపస్సు అంటే 104 జ్వరం, పద్మాసనం వేసుకుని పంచాక్షరి. ఎందుకండి అలాగా అంటే అనేవారు, పూర్వకాలంలో పంచాగ్నిహోత్రముల మధ్య తపస్సు ఉంది, ఇప్పుడు లేదుగా. లోపల ఇంత తపించిపోతుంటే పంచాగ్నిహోత్రములు ఉన్నట్టేగా. జ్వరమన్నది తెలియకుండా అసలు జ్వరమన్న దాన్ని మర్చిపోయి అంతర్ముఖుడనైపోయి శివారాధన చేస్తే ఇప్పుడు నేను పంచాగ్నిహోత్ర తపస్సు చేసినట్టే. కాబట్టి ఈశ్వరుడు నాకు ఎంత గొప్ప వరం ఇచ్చాడు, 104 జ్వరం, కాబట్టి తపస్సు చేస్తాననేవాడు. మహాత్ముల యొక్క జీవన స్థితి అలా ఉంటుందండి. మనం అయితే దీపం ఇలా తిప్పాలా దిక్కుమాల అనుమానాలు ఎప్పుడూ అవి. అసలు ఆ స్థాయిలో ఆలోచనే రాదు మనకి, ఎప్పుడూ నిర్నిమానాలతోనే జీవితాలు అయిపోతుంటాయి. కాబట్టి ఊర్ధబాహు పంచతప మాసాహారో, నెలకొక్కసారి ఆహారం. జితేంద్రియ, ఇంద్రియములను గెలిచాడు. ఇంద్రియములను గెలవడం అంటే నేను తరచు చెప్తుంటాను, ఇంద్రియములను గెలవడానికి ఇంద్రియాలని నొక్కి పట్టడానికి తేడా ఉంది. ఇంద్రియాలని నొక్కి పడితే అవి ఎప్పుడో అప్పుడు కాటేసేస్తాయి. ఇంద్రియాలని గెలవడం అంటే ఏమిటో తెలుసా అండి? ఏ ఇంద్రియములు ఆయా పదార్థములను చూసినప్పుడు లౌల్యమునకు గురవుతాయో ఆ పదార్థము తన ఎదురుగుండా కనపడినా ఆ ఇంద్రియము లౌల్యమునకు గురి కాకపోవుట. 3 రోజులు అన్నం తినకపోయినా ఆయన ఎదురుగుండా ఒక ఆయన భోజనం చేస్తుంటే పరమ సంతోషంగా అలా కూర్చుని ఉండగలగాలి తప్ప, చూడు ఎలా తింటున్నాడో నాకు పెట్టట్లేదు అనగలిగి ఉండాలి. అప్పుడు రసేంద్రియమును గెలిచాడు. ఆయన అంతా తినేసి విస్తట్లో ఇలా ఊడ్చి ఓ ముద్ద చేతిలో పెట్టాడు అనుకోండి, ఈశ్వరానుగ్రహం అని చెప్పి తినేసి వెళ్ళిపోవాలి. అందుకే సన్యాసాశ్రమమును మన దేశంలో అంత గొప్పగా ఎందుకు చెప్తారో తెలుసా అండి? అన్నం పిలిచిపెట్టేటటువంటి తల్లిదండ్రుల్ని విడిచి లోకమంతటిని భవతి భిక్షాందేహి అన్నప్పుడల్లా కబళం వేసినటువంటి ప్రతి స్త్రీని తల్లిగా చూస్తూ వెళ్ళిపోగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోతాడు సన్యాసి. అలా భవతి భిక్షాందేహి అంటూ తిని అందరినీ తల్లులుగా చూస్తారు కాబట్టి అంత పవిత్రమూర్తిగా సన్యాసిని ఈ దేశం చూసింది. కాబట్టి చూడండి, ఇప్పుడు మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలంటే మరి 1000 ఏళ్ళు బతుకుతాడా అండి అని అడక్కండి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది జీవితం. ఒక్కొక్కసారి ఒక్కొక్క యుగంలో అస్థిగతం, ఎముకలు ఉన్నంత వరకు ప్రాణం ఉంటుంది. కాబట్టి త్రేతాయుగం కాబట్టి ఆ రోజుల్లో ఆ ఎముకలు ఉన్నంతకాలం వాళ్ళకేమి ఇబ్బంది లేదు. ఆయన 1000 వర్షములు తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన ఆయన నీకు ఏం కావాలని ఈ తపస్సు చేశావని అడిగారు. చిత్రమైన కోరికలు 2 కోరాడు. ఇదండి, అందుకే పెళ్లి చేసేటప్పుడు ఏం చూస్తారంటే ఆయనకి ఎంత ఆస్తుందని ఎన్నడూ అడిగి పిల్లనివ్వరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అడిగినా అడగకపోయినా ఉందో లేదో మీకు తెలుస్తుందండి. ఎవడో ఒకటి చెప్పనే చెప్తాడు, వాళ్ళకి ఇది ఉందండి ఇది లేదండి. ఉన్నది ఉండిపోతుందని మీరు అనుకుంటున్నారా? లేనివాడు లేకుండా ఉండిపోతాడు అనుకుంటున్నారా? ఉన్నది ఉండాలన్నా లేనిది కలవాలన్నా యోగక్షేమం వహామ్యహం అని భగవానుడు చెప్తున్నాడు. ఆ భగవానుడి యందు భక్తున్న వాడిని తెచ్చుకో అల్లుడిగా. భగవంతుని యందు పూనిక ఉన్న కుటుంబాన్ని తెచ్చుకో నీకు బంధుత్వంతో. అంతేకాని ఈశ్వరుడు ఏమిటంటే అన్నవాడిని తేకు, వాడికి ఎంతున్నా ఉంటుందని నమ్మకం లేదు నీకు. అందుకే 7 తరాలు చూస్తారు. అందుకే ఇప్పుడంటే మనకు అవన్నీ అక్కర్లేదనుకోండి, మనం హాయిగా సంతోషం, మనంతటి వాళ్ళం మనం. కానీ 7 తరాలు ఎందుకు చూసేవారంటే ఈ వెనకాతల ఎక్కడైనా ఒక మహాత్ముడు ఉన్నాడా 7 తరాల్లో అని చూస్తారు. ఆయన ఉన్నాడనుకోండి మీకు చాలా గట్టెక్కిపోతాయి. ఎందుకు గట్టెక్కిపోతాయో మీరు చూడండి. ఇది మీకు నేర్పుతుందండి లోకం. భగీరథుణ్ణి బ్రహ్మగారు అడిగారు, నీకేం కావాలని అడిగారు. ఆయన 2 కోరాడు. ఆయనకి పిల్లలు లేక కాదు. ఆయన అన్నాడు, ఇక్ష్వాకు వంశమునందు కుమారులు జన్మింపకపోవుట అన్నది ఉండకుండుగాక, అవిచ్ఛిన్నముగా వంశము జరుగుగాక. ఇప్పుడు ఇక్ష్వాకు వంశం ఆగిపోవడం అన్నది ఉంటుందా? ఆయన అడిగాడు వరం. ఆ వంశంలో ఉన్న వాళ్ళందరికీ హాయే, ఇంకా
చక్కగా కొడుకులు పుట్టేస్తుంటారు. వంశం లేకపోవడం అన్నది వాళ్ళకి లేదు. ఎందుకని? ముందు ఆయన ఉన్నాడు భగీరథుడు. రెండు ఆయన అడిగిన వరం, నాకు ముందు తరాల్లో కొంతమంది బూడిద కుప్పలైపోయి ఉన్నారు, ఇలాంటి వాడు పుట్టకపోతే వాళ్ళకి సద్గతులు ఎక్కడున్నాయండి? ఆకాశగంగని పాతాళానికి విడిచిపెట్టు. ఇప్పుడు మీరు ఆలోచించండి, రాక్షస తపస్సుకి భగీరథ తపస్సుకి ఎంత తేడా ఉందో. ఘోరే ఇక్కడ ఆయనే వాడేశారు. శరీరమునందు ఘోర తపస్సు, సంకల్పమునందు పరమ పవిత్రమైన సంకల్పం. ఈ రెండిటిలో అంశుమంతుడికి అప్పటికప్పుడు పనికొచ్చేటటువంటి వరం ఏదీ లేదు. ఆయన తనని ఉద్ధరించుకోవడానికి ఏం కోరుకోలేదు. తన ముందున్న వాళ్ళను ఉద్ధరిస్తున్నాడు, తన తర్వాత వాళ్ళను ఉద్ధరిస్తున్నాడు. ఇది అలాంటి వాడెవరైనా ఉన్నాడా? వాడి మొహం చూసి ఈశ్వరుడు ఆ వంశం జోలికి వెళ్లకుండా ఉండేవాడు ఎవరైనా ఉన్నాడా? అలా పూజ చేసేవాడు అటువంటి భగవద్భక్తుడు ఉన్నాడా? నువ్వు చూడకుండా తెస్తే పాపాత్ములే పైనుంటే లేనిపోని ఇబ్బందులు ఆ తర్వాత ప్రారంభం కావచ్చు. ఎందుకు పడతావు లేనిపోని ఇబ్బంది? కాబట్టి భక్తికి పెద్దపీట వెయ్యడం నేర్చుకో వివాహమునందు. కనుక ఏమైంది? ఇప్పుడు ఈయన చతుర్ముఖ బ్రహ్మగారిని ఈ రెండు వరాలు అడిగారు. అయ్యా, నాకు ఆకాశగంగని విడిచిపెట్టండి. ఎవరి ఆకాశగంగ? హిమవంతుని యొక్క పెద్ద కూతురు. మీరు మొన్న షణ్ముఖోత్పత్తిలో విన్నారు కదా, దేవతలు దేవతా కార్యం కోసమని ఆ పెద్ద కూతురైన ఆకాశగంగని ఆకాశంలో ప్రవహించమని అడిగారు. అడిగితే ఆవిడ అక్కడ ప్రవహిస్తోంది. ఆ గంగ భూమి మీద పడి పాతాళానికి వెళ్ళాలి. అలా నన్ను అనుగ్రహించు అని అడిగాడు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ఇది పెద్ద విశేషం ఏముంటుందండి అలా గంగ ప్రవహించడానికి? ఇప్పుడు పైనుంచి కింద పడడం గంగ జలానికి లక్షణం, కింద నుంచి పైకి వెళ్ళడం అగ్నిహోత్రానికి లక్షణం. ఈ రెండు పరస్పర విరుద్ధం. మీరు ఒక దర్భని వెలిగించి ఇలా పట్టుకున్నారనుకోండి, అగ్ని పైకి ఎక్కుతుంది. గ్లాసులోంచి నీళ్లు పోసారనుకోండి, కిందకు పడతాయి. పైకెక్కదు నీరు, కిందకి పడదు అగ్ని. కాబట్టి ఏమైంది? ఇప్పుడు పైనుంచి నీళ్లు పోయడం పెద్ద విశేషమా? గంగా కింద పడిపో అంటే పడదా? కాదు. ఇందులో ఒక పెద్ద రహస్యం ఉంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి దీన్ని. గంగ పవిత్రమే. ఎందుకు పవిత్రం? స్వర్గలోకంలో ప్రయాణిస్తోంది కాబట్టి. ఇప్పుడు గంగ భూమి మీద పడింది. భూమి భరించలేదు పక్కన పెట్టండి, ఈశ్వరానుగ్రహం కలిగితే భూమి ఎందుకు భరించదండి? భరిస్తుంది. భూమి భరించి వదిలింది గంగని. ఇప్పుడు ఎవరు స్నానం చేస్తారు? ఆవిడ కిందకి రాగానే భూలోకంలో ఉన్న వాళ్ళు స్నానం చేస్తారు. నేను మీకు ఇంత పూర్వం చెప్పాను, ఇది ట్రాన్సిట్ షెడ్ లాంటిది, రైల్వే ప్లాట్ఫామ్ లాంటిది. ఇటన్నా వెళ్ళిపోతారు, ఇటన్నా వెళ్ళిపోతారు తప్ప ఇటు అటు కూడా వెళ్ళనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఎవరో వెనకటికి వెర్రివాడు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇటు నుంచి అటు పోయే రైలు ఏమైనా ఉందా అండి? ఒక గంటలో ఉన్నాయి. ఏం లేదు, 1 గంట వరకు. పోనీ అట్నుంచి ఇటు పోయే రైలు ఉందా? 1 గంటలో ఉన్నాయి. ఇటు నుంచి ఇటన్నా పోతారు, ఇటు నుంచి ఇటన్నా పోతారు. ఇటు పోయేందుకు గంటలో రైలు లేదా, ఇటు లేదా అన్నాడు. అంటే ఇటు లేదు అటు లేదు, అదేమిటి ఎటెడతావు నువ్వు అన్నాడు. ఎటు వెళ్ళని పట్టాలు దాడుతాను అన్నాడు. అటు అతి జాగ్రత్త. అలా భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళు పుణ్యం చేసుకుని పైకన్నా వెళ్ళిపోవాలి, పాపం చేసుకుని కిందకన్నా వెళ్ళిపోవాలి పాతాళానికి. ఈ భూలోకం మీ ఉపాసనకు స్థానము, కర్మక్షేత్రం భూమి. అందుకే ఇన్ని నదీ నదములు, ఇన్ని దేవాలయాలు అన్నీ ఇక్కడ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ భూమి మీదకి గంగ రాగానే ఎవరు స్నానం చేసేస్తారు? ముందు గబగబా పాపాలు ఉన్న వాళ్ళందరూ చేసేస్తారు. అక్కడ పుణ్యం ఉన్న వాళ్ళే ఉన్నారు, వాళ్ళు చేస్తే వచ్చే నష్టమేం లేదు. ఇంతకన్నా ప్రమాణం ఎక్కడ? పాతాళం. ఇక్కడ బాగా పాపం చేసిన వాళ్ళే ఆ కింద ఉన్నారు, వాళ్ళు స్నానం చేసేస్తారు. ఇప్పుడు ఇన్ని స్నానాలు అయ్యాక ఈ గంగ అక్కడికి వెళ్తుంది కదండి. నేను అన్నానని అనుకోకండి, అసలు గంగ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో గంగావతరణంలో మీరు విందురు. కానీ ఇప్పుడు గంగ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంత ఉద్ధతితో ఉన్న వాళ్ళని ఉద్ధరించగలిగినంత శక్తి నాలోంచి కూడా జారిపోయిందని అనుకోండి. ఏమిటి భగీరథుడు చేయవలసిందే? ఇది చతుర్ముఖ బ్రహ్మగారి ఆలోచన. ఇది గోకర్ణ క్షేత్ర మహాత్యం. శంకరుడు అక్కడ అనుగ్రహిస్తున్నాడు, చతుర్ముఖ బ్రహ్మగారిలో దూరాడు. గభాలన నీళ్లు పడిపోతాయి అనకు. అలా అన్నావంటే భగీరథుడి కోరిక తీరదు. శివుడే బ్రహ్మగారి మేధస్సులో ప్రవేశించి ఒక మాట అనిపిస్తున్నాడు. ఏమని? గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయుతుం వీరనాన్యం పశ్యామి శూలినః. ఈ మాటల పొందిక మీరు అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు గంగ ఆకాశంలోంచి పడితే పాతాళానికి వెళ్ళడానికి భూమి సహించలేదు. భూమి సహించలేదంటే భూమి యొక్క స్వరూపమే మారిపోతుంది. పెద్ద గోతులు పడిపోవచ్చు, అల్లరైపోవచ్చు, ఆ దెబ్బకి కదిలిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒకటి, ఇది నిజంగా అంత సత్యము కాకపోవచ్చు. రెండవ ఇబ్బంది ఎక్కడొస్తుంది, మధ్యలో ఉండి పట్టుకునేవాడోడు కావాలి. అసలు భరించడం అన్న మాట ఎవరిదండి లోకంలో? భూమిది. భూమే భరించకపోతే మరి భరించేవాడెవడు? ఎవడున్నాడో అంతకన్నా ఓర్పున్నవాడు, అంతకన్నా కారుణ్యమూర్తి, అంతకన్నా సహనమూర్తి బ్రహ్మగారి చేత చెప్పిస్తోంది. వీర నాణ్యం ఇంకెవ్వరూ లేరు, నాణ్య పంధాయనాయ విద్యతే అని చెప్పేసినట్టే చెప్పేస్తున్నాడు. వేరొకరు లేరు, అంత ఓర్పుతో ఎంతకైనా దిగజారి కోరిక తీర్చాలంటే పశ్యామి శూలినః, శూలము పట్టుకున్న వాడెవరో వాడే తీర్చగలడు. అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ఏమంటే శూలినః అంటే మరి ఈయన కూడా రాడా, శూలం పట్టుకున్నాడు కదా షణ్ముఖుడు అని. కాదు కాదు, గంగావతరణం ముందు కదండి. పైగా శూలి అన్న మాట ప్రధానంగా శంకరుణ్ణి వర్తించి ఉంటుంది. శూల, త్రిశూలం పట్టుకున్నవాడు అంటే సత్యమైన పరబ్రహ్మ, మూడు గుణములు దానికి ఆధారమైనటువంటి నిర్గుణతత్వాన్ని చేతపట్టినవాడు. కాబట్టి ఆ శూలి వచ్చి ఇక్కడ నిలబడాలి. నిలబడితే గంగ పైనుంచి ఆయన మీద పడుతుంది, ఆయన తట్టుకోవాలి, తట్టుకుని కింద పడాలి. ఇందులో మీరు ఒక గమ్మత్తు గమనించాలి. ఎప్పుడైనా మీరు కొండల మించి నీరు పడే దగ్గరికి వెళ్ళి స్నానం చేశారనుకోండి, మొట్టమొదట స్నానం చేసిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? తెలియక వెళ్ళి నీటిధార కింద తలపెడతారు. నీటిధార కింద తలపెడితే ఏమవుతుందో తెలుసా అండి? మీరు ఆ తర్వాత అక్కడి నుంచి ఏ గుళ్ళోకో ఎక్కడికో బయలుదేరతారు. బయలుదేరగానే తలలో దడ 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 శబ్దం, చెవుల్లోకి నీరు వెళ్ళిపోయి నిలబడిపోయి మాట వినపడకుండా ఇలా అంటున్న కొద్దీ తడి నీటితో కూడిన ముద్దలు బయటికి వస్తాయి. కొండమించి పడే నీటి కింద స్నానం చేసేటప్పుడు తల పెట్టరాదు, చేతులు ఇలా అడ్డు పెట్టుకుని తల పెట్టాలి, లేకపోతే ఆ ఉద్ధతిని తల తట్టుకోలేదు. కాబట్టి ఇప్పుడు శంకరుడు ఎలా పెట్టాలండి? ఇలా పెట్టాలి కదా. ఇలా పెడితే ఏమవుతుంది? అంజలి ఘటించినట్టు అవుతుంది. శిరస్యంజలిమాధాయ, పైనున్నది గొప్పది, నేను కింద వాడిని. కాబట్టి గంగ పడేటప్పుడు నేను కూడా ఇలా అంజలి ఘటించి పెట్టాలి. అంటే తను తట్టుకోలేడు కదా. మన స్నానానికి ఆయన పట్టడానికి ఎంత తేడా వస్తుందో చూడండి. కాబట్టి ఒక్క శూలి పట్టగలడు, త్రిశూలమును పట్టుకున్నవాడు పట్టగలడు. వాడు ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు, గోకర్ణంలో. కాబట్టి ఒకటో వరం అడిగావే, అది కూడా చాలా కష్టం అయ్యా. నువ్వు అడిగింది ఇవ్వడం అంత తేలిక కాదు. ఎందుకని? తర్వాత తర్వాత మహాపాపాలు చేసేవాళ్ళు పుడతారు. ఎలా ఇస్తాం వంశం? అయినా నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చేశానన్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలన్నమాట ఈశ్వరుడు? ఆ వంశంలో అటువంటి పాపమున్నవాడు పుట్టకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఉన్న దాన్ని తక్కువలో తీస్తూ ఉండాలి, తను తెలుసుకునేటట్టు చెయ్యాలి. దశరథుడి జీవితం అదే కదండి. మరి ఒకప్పుడు యవ్వనంలో శాపం వస్తే కొడుకుని తలుచుకుని చచ్చిపోతామన్నారు. యవ్వనానికి వృద్ధాప్యానికి ఎంత తేడా ఉంటుందో చూపిస్తుంది రామాయణం. ఆయన నవ్వుకున్నాడు. యవ్వనంలో ఉన్న దశరథుడు పెళ్ళవలేదు అంటే నాకు కొడుకులు ఉంటారనుకున్నాడు. నాకు గొడవలేదు, ఇంకా మా దిలీపుళ్ళని తిరగక్కర్లేదు అనుకున్నాడు. కానీ ఏమైంది? నిజంగా కొడుకుట్టాక ఆ కొడుకు పక్కన లేనప్పుడు చచ్చిపోవడం ఎంత కష్టమో తెలిస్తే వృద్ధాప్యంలో కౌసల్య శాపవాక్యం ఎంత గొప్పదో ఇప్పుడు నాకు అర్థం అవుతోందని ఏడుస్తుంటే అందరూ నిద్రపోతే ఒక్కడే ఏడ్చి రామా రామా అంటూ చచ్చిపోయాడు. ఇప్పుడు నాకు అర్థమైంది కౌసల్య అన్నాడు. మీరు విన్నారు కదా అయోధ్యకాండ. కనుక ఆయన ఒక వరం ఇచ్చేస్తాను, రెండోది కూడా ఇయ్యబడవచ్చు, పట్టుకునేవాడిని ఒకడిని చూసుకోవాలి, పేరు చెప్తాను, శూలినః, శంకరుణ్ణి తెచ్చుకో. ఇప్పుడు ఏమని అడగాలండి శంకరుణ్ణి? అయ్యా మీరేమనుకోకండి, తప్పుడు పనులన్నీ చేశారు మా వాళ్ళు కొంతమంది, గంగ పైనుంచి కింద పడుతుంది, భూమి పాడైపోతుంది, మీరు వచ్చి అలా కింద నించుంటే పైనుంచి వచ్చి గంగ మీ నెత్తి మీద పడుతుంది, మీరు భరిస్తుంటే అక్కడి నుంచి భూమి నుంచి పాతాళానికి ఎడుతుంది, మా వాళ్ళు ఉద్ధరింపబడతారు, మీరు అలా నించోండి అన్నారు అనుకోండి.
ఎవడు ఒప్పుకుంటాడండి ఈ పనికి? మీకు ఏదైనా ప్రీతి ఉంటే ఓ పండెట్టండి, ఓ కాయెట్టండి అంటే ఓ కోరిక కోరుకోండి, నాకు ఇది కావాలని అడగండి పోనిస్తాం. అంతేగాని మీరు నించోండి నీళ్ళు వచ్చేస్తాం మీ మీదంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు కదా ప్రపంచంలో ఎవడు. అయినా ఆయన ఏం చేశాడు అంటే మహానుభావుడు వెళ్ళి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు శంకరుడు కోసం. ఇది భగీరథ ప్రయత్నం అంటే. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవ ప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం. మీరు వాల్మీకి రామాయణాన్ని జాగ్రత్తగా చదవండి. బ్రహ్మగారిని వరం అడిగాడు ఎవరు? భగీరథుడు. శంకరుణ్ణి వరం అడిగినట్టు వాల్మీకి రామాయణమునందు లేదు. శంకరుణ్ణి అసలు అడగలేదు. అయా మీరు పట్టుకోండి గంగ పైనుంచి పట్టినప్పుడు అని భగీరథుడు శంకరుణ్ణి అడగలేదు. అడగకుండా ప్రత్యక్షం అవుతూనే శంకరుడు అన్నాడు, ప్రీతస్తేహం నరశ్రేష్ఠ, నువ్వు చేసిన తపస్సుకి చాలా ప్రీతి పొందాను. అంటే అడగడానికి మొహమాట పడతాడేమో, ఒకటికొకటి అడుగుతాడేమో, ఇంత చేసిన తపస్సు పాడవుతుంది. ఇది గోకర్ణం మహాబలేశ్వరుడు. అడగకుండా అడగవలసింది ఇచ్చేస్తున్నాడు. ప్రీతస్తే, ఇవన్నీ వింటుంటే గోకర్ణం వెళ్ళాలనిపించట్లేదండి ఒకసారి. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం, నీకు ప్రియమైనది చేసేస్తాను. ఏమిటది? మళ్ళీ అలా అంటే ఏమిటి చేస్తానంటున్నాడో, నేను అనుకుంటున్నాడో అనుకోవట్లేదో అని నువ్వేమీ అనుకోక్కర్లేదు. శిరసాధరయిష్యామి, తలంతా పడతాను. సత్యం చెప్పేస్తున్నాడండి. కడుపు నిండా తింటాను అన్నట్టు జరగబోయేది చెప్పేస్తున్నాడు. త్రికాలజ్ఞుడు, ఆయనకి తెలియందే ఉంటుందండి. తల నిండా పడతాను, శిరసా, తల నిండా పడతా. గంగ అలాగే అడిగింది, తల నిండా అలాగే పట్టాడు. శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం, ఆ పర్వతరాజ పుత్రి ఉందే గంగ, అలా పడతానులే పద అన్నాడు. ఇది మీరు దర్శనం చేయవలసినటువంటి పోస్చర్ అండి గంగావతరణం. మీరు ఇక్కడ ధ్యానం చేయాలి. ఎందుకంటే గంగాధర అన్న నామమే కానీ అసలు నిజంగా అలా నిలబడినటువంటి గంగాధరుడి యొక్క స్థితి మీరు విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి దర్శనం అయిపోయిన తరువాత సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం నుంచి మల్లికార్జున దర్శనం వరకు వెడుతున్న మార్గ మధ్యంలో పక్కన ఉన్న ప్రమదావనంలో ఇలా నిలబడి పైనుంచి గంగ పడుతున్నటువంటి శివుడు ఉంటాడు కదండి. అయితే చాలా చోట్ల ఎలా వేస్తారంటే ఆయన జడలన్నీ విప్పేసుకున్నట్లు వేస్తారు, కానీ అలా విప్పుకు నిలబడినట్టు లేదు. ఆయన మామూలు ఇప్పుడు ఎందుకు విప్పాలంటే అసలు మీరు ఆలోచించండి, ఇది ఎక్కడొచ్చేస్తుందంటే ఈ కాన్సెప్ట్. సాధారణంగా పెద్ద జడున్న వాళ్ళు ఎవరుంటారండి? నా బోటిగాడికి అసలు మామూలు క్రాపే ఉండట్లేదు. భగవంతుడు అనుగ్రహించి క్రాపు పాపిడి వచ్చేవాళ్ళకి వెంకటాచలం తీసుకెళ్తున్నాడు కాబట్టి కృప చేసి ఆ గొడవే లేకపోతుంది అనుకోండి. దీర్ఘమైన కేశపాశం ఎవరికి ఉంటుంది? సుమంగళికి ఉంటుంది కదా. వారు స్నానం చేసేటప్పుడు, తలస్నానం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు లేకుండా ఏదో దాని గురించి మనం పెద్ద విచారణ అక్కర్లేదు, విరబోసుకుంటారు. అది దృష్టిలో పెట్టేసుకుని సాధారణంగా ఏం చేస్తారంటే కొప్పుతో చెయ్యరు కాబట్టి విరబోసుకుని ఆయన నిలబడ్డట్టుగా చెప్తుంటారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, అలా విరబోసుకుని నిలబడిపోతే అది ఒక పరిమితి ఏర్పడిపోయినట్టు శివుడికి కూడా. అలా నేను విప్పుకోపోతే ఈ జటాజూటం సరిగ్గా తడవదో లేకపోతే పడిశంబడుతుందో, అలాంటి వాడికి పైన చంద్రుడిని ఇక్కడ ధరిస్తాడండి. అసలు జడలు ఎందుకు విప్పుకోవాలి? ఆయన గంగాధరుడు జటలు విప్పలేదు, జటాజూటంతోనే ఉండాలి శంకరుడు కదండి. జటాజూటంతో నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు? ఎక్కడ తపస్సు చేశాడు? గోకర్ణంలో చేశాడు. గోకర్ణంలో ఉన్నవాడెవడు? మహాబలేశ్వరుడు. అక్కడ వచ్చింది వరం. కాబట్టి మహాబలేశ్వరుడైనటువంటి వాడు ఏ విషయంలోనైనా బలం కలిగిన వాడే. వాడు ఇలా చేతులు ఎందుకు పెట్టుకుంటాడండి? అప్పుడు తలకో పరిమితి ఉన్నట్టు కదా మళ్ళీ. కాబట్టి ఇప్పుడు లేకపోతే ఇలా చూస్తున్నాడు అనుకోండి, బాబా పడిపోతుందా లేనిపోను కూడా ఏం లేదు కదా, పెద్ద ప్రమాదకరంగా ఏం వచ్చేయట్లేదు కదా పాయలు అని ఏం చూడటం. ఎలా చూస్తూ ఉండాలి? ధిక్కారంగా చూస్తుండాలి. పడో రా నీ ఇష్టం అని. కాబట్టి ఇప్పుడు ఎవరినైనా సరే మీరు తల మీద ఇలా మోదారనుకోండి, మోదితే గభాలను ఇలా కదలికి వస్తుంది అదురుకి. అలా నాకేం రాదు అని చెప్పడానికి రెండు కాళ్ళు మాత్రం కొంచెం దూరంగా పెట్టి రెండు చేతులు ఇలా పెట్టి ఇలా చూస్తూ రా అని నించున్నాడు. పాండురంగడు సాత్వికంగా నించుంటాడు, ఇక్కడ మహాబలేశ్వరుడుగానే నించున్నాడు. గోకర్ణంలో చేసిన తపస్సు గంగాధరమూర్తి అయింది. అది మీరు అన్వయం చేయాలి. అన్వయం చేసుకుని ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఏమి గంగాధరుడివయ్యా, ఈశ్వర ఏమి నిలబడ్డావయ్యా,
నువ్వు మహాబలేశ్వరుడివి, నువ్వు మాకిక్కడ ఉండగా మాకేం లోటు, మమ్మల్ని ఎవరేం చెయ్యగలరు, మమ్మల్ని ఎవరేం చెయ్యలేరు. ఓవర్ బ్రిడ్జి డౌన్లో కారును గుద్ది కింద పడ్డా ఇంకొక వాహనం కూడా వచ్చి తగలడానికి వీల్లేదు, ఆగిపోవలసిందే వాహనాలు తప్ప. అంటే నేను ఎవరిని పడిపోమని చెప్పట్లేదు, అలాగా ఈశ్వరాజ్ఞ లేకపోతే ఆయన రక్షిస్తుండగా ఎవ్వడు చెనకలేడు. ఇది మహాబలేశ్వరుడు. మహాబలేశ్వరుణ్ణి చెప్పుకునేవాడిని చెనకడమే కుదరదు, వాడి ప్రారంధం దాటిపోవలసిందే. కాబట్టి ఇలా నిలబడిపోతే గంగాధరుడై హిమవత్ పర్వతం మీద నిలబడ్డాడు. ఎందుకు హిమవత్ పర్వతం మీద నిలబడాలి? పడడం ఒక పవిత్రమైన ప్రదేశంలో గంగ పడాలని నిర్ణయించుకుని నిలబడ్డాడు. ఇంకొక కోరిక కాదు ఆయనకి, ఆయన అక్కడైనా పట్టగలడు. ఆవిడికో పవిత్ర స్థలం చూపించాలనుకున్నాడు. వెళ్ళి నిలబడితే చిత్రం ఏమిటి, ఆవిడ అనుకుందిట మనస్సులో, చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి శూలిన అడిగో నించున్నాడు శంకరుడు. గంగా, భగీరథుడి కోరిక తీర్చు. మీరు ఎప్పుడు గంగావతరణాన్ని లోపల దర్శనం చేసినా మీకొకటి దర్శనం అవ్వాలండి. ఈ గంగ మొట్టమొదట ఆకాశంలోంచి జారి పెద్ద ధార శివుడి తల మీద పడుతుండగా ఆ పట్టడం భూమే పట్టలేదంటే ఎంత ప్రవాహం పడిపోతుందో, ఈ శంకరుడు ఎలా పడతాడో పట్టగలడన్న నమ్మకంతో నా కోసమని ఈ పని చెయ్యడానికి సిద్ధపడ్డ పరమాత్మ అని కృతజ్ఞతతో చూస్తూ తను పక్కనున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఓ పాయ ఈయన మీద పడుతుంది, ఈయన వెళ్ళిపోతాడు ఆ ప్రవాహంలో. కాబట్టి భగీరథుడు పక్కన ఉంటాడా? ఉండకూడదు. అదే సనక సనందనాసులకి దక్షిణామూర్తి ఏంటి? అది మహాబలేశ్వరమూర్తి. కాబట్టి దూరంగా ఎక్కడో నించోవాలి. నించుని చూడండి, ఇంట్లో పెద్ద చెట్టు కొమ్మ కొట్టించుకునేవాడు యజమాని దూరంగా నించుని జాగ్రత్త అండో అంటుంటాడు. దాంట్లో నిష్ణాతులు తాడట్టుకులు అవుతుంటారు. యజమాని ఏం కొమ్మ కింద నించోడు, మా కొమ్మే కదా అని. అలా ఎవడు గంగ కావాలో వాడు దూరంగా నించుంటాడు. దూరంగా నించుంటే ఈ గంగ పడుతూ ఉండాలి. అమ్మ గంగ పడుతుంది, శివుడి మీద పడుతుంది, శివుడి మీద పడ్డాక భూమి మీద పడుతుంది, భూమి మీద పడ్డాక పాతాళానికి వెళ్ళాలి. పాతాళంలో బూది కుప్పలు ఎక్కడున్నాయో అక్కడ చోటు చూపించడానికి నేను రెడీగా ఉండాలి వాహనంతో. కాబట్టి గుర్రాలవి కట్టుకుని ఉన్నాడు. కింద పడితే పరిగెత్తుకుంటూ గుర్రం మీద వెళ్ళి ఆ రథం మీద వెళ్ళి దారి చూపిస్తాడు అనమాట గంగకి. ఆయన అలా దండం పెడుతూ కూర్చున్నాడు, దూరంగా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు గంగ ఆకాశంలోంచి దూకబోతోంది మీదకి. దూకబోతూ ఆవిడ అనుకుందిట, విర్రాడు. చాలామంది శంకరుడి ప్రజ్ఞ గమనించకుండా భోళాశంకరుడు అంటుంటారు. భోళాశంకర తత్వం అంత వెర్రితత్వం ఏం కాదైంది. ఆయనంత ప్రాజ్ఞుడెవరు ఉంటారండి? ఆయనకి తెలియనిది ఏముంటుంది? అందుకే శూలినహ అన్నాడు మహానుభావుడు బ్రహ్మగారు. ఏమిటో నించున్నాడు, నన్ను పట్టుకోవడం అంటే మాటలు అనుకుంటున్నాడు. ఆ పైనుంచి నేను ఈయన తల మీద పడి ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంలో ఈడ్చుకెళ్ళిపోతా పాతాళానికి. మళ్ళీ ఇక్కడ నించున్నవాడు మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఎక్కడ తేల్తాడు? స్పృహ తప్పిపోయి పాతాళలోకంలో తేల్తాడు. ఏమిటో ఎందుకు నించోవడం, ఎందుకు వెర్రి ఇంత గొప్ప అనుకుందిట. సాకథం చిన్మహీం గంతుం న శక్నోత్యస్తమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. పడ్డం మొదలెట్టింది పైనుంచి. ఈయనేం చేశాడు? ఇలా కూడా చూడలేదుట. నేను పట్టించుకునేది ఏంటనుకున్నాడు, ఇలాగే నించున్నాడు అంతే. ఇప్పుడు ఏమైంది? ఏదో పెద్ద పంపుధార పడినట్టు గంగా ప్రవాహం పైనుంచి పడ్డామంటే మాటలు అనుకుంటున్నారా మీరు? ఎన్ని పడ్డాయో తెలుసా అండి? చేపలు పడ్డాయి, తిమింగలాలు పడ్డాయి, మొసళ్ళు పడ్డాయి, దానితో పాటుగా నీటి ఏనుగులు పడ్డాయి. ఆ గంగ పడుతున్నప్పుడు వచ్చినటువంటి శబ్దం విని సమస్త లోకాలలో ఉన్న వాళ్ళు తమ తమ వాహనములు చెక్కు నించున్నారు. అయ్య బాబోయ్, ఏమిటి నీటి ప్రవాహం అని. అంటే ఇంచుమించుగా మీరు ఊహ చేస్తే కాకినాడ పట్టణం లాంటి పట్టణాలని ఒక 100 పట్టణాలు ఎంత వైశాల్యం ఉంటుందో అంత ధార కింద పడింది. ఇంత ధార పైనుంచి కింద పడిపోతుంటే ఇలాగే నవ్వుతూ నించున్నవాడు అనుకున్నట్ట, నన్ను వెర్రాడనుకుంది కదా, ఎవరు వెర్రాడో చూపిస్తాననుకున్నట్ట. ఇలా ఎన్నాళ్ళు పడింది జటాజూటంలో. నీటికి ఒక లక్షణం ఉంటుంది. మీరు ఎంత గొప్ప పాత్రలో పొయ్యండి, ఇంత చిన్న బెజ్జం ఉంటే తెల్లవారేటప్పటికి చుక్క నీరు ఉండదు అందులో కదండి. అందులోంచి వెళ్ళిపోతుంది. అది నీటి యొక్క లక్షణం. ఇప్పుడు చిత్రం ఏమిటంటే నీరు, నీటితో పాటు నీటి ఏనుగులు,
మొసళ్ళు, ఎండ్రకాయలు, పావులు, తాబేళ్లు, పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న చేపలు, ఇలాంటివన్నీ కొన్ని సంవత్సరాల పాటు ఆ జటాజూటంలో పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు శివుడి జటాజూటము ఎంత పెద్ద రిజర్వాయర్ అంటే, ఇలాంటి బ్రహ్మాండాలకి ఒక బ్రహ్మాండానికి సరిపోయినటువంటి తాగునీటిని సరఫరా చేయగలిగిన రిజర్వాయర్. అన్ని నీళ్లు పట్టేశాడు. చుక్క ఇలా జారట్లేదు, అలాగే తిరుగుతోంది నీరు. చిత్రం ఏమిటి? వ్యసర్పత జలం గిర్ర 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 అంటే ఎంత జటాజూటం విప్పాడో. ఇది వదిలేశాడంటారు. అలా వదిలేయలేదు, అలాగే పెంచాడు దాన్ని. నీటి చుక్క ఇప్పుడు పరిమితంగా ఉందనుకోండి, అది నిండిపోయి కింద పడిపోతుంది. కాబట్టి జటాజూటం పెరిగిపోతుంది. వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఇది మీరు వామనమూర్తి పెరిగినట్టు జటాజూటం పెరగడం మీరు ధ్యానమునందు గంగాధరుడి యందు చూడగలగాలి. జటాజూటం లోకాల వరకు పెరిగిపోతోంది, నీళ్ళన్నీ అందులో ఉండిపోతున్నాయి. సంవత్సరాలు అయిపోయింది, నిలబడ్డా ఆయనకి నీళ్లు పడ్డం కనపడుతోంది, కిందకి పడ్డం కనపట్టలేదు. మరి అయితే అలా ఎందుకు నించున్నాడు? 2 కారణాలు. నీరన్నది తల మీద పడ్డాక కింద పడుతుందని ఒకటి నమ్మాడు. జుత్తు కదా నీరెందుకు ఉంటుంది అని ఒకటి అనుకున్నాడు. రెండోది ఏమనుకున్నాడు? తప్పకుండా నా కోసమే పట్టుకుని ఉంచాడు కాబట్టి కింద వదులుతాడు. అన్నింటినీ మించి భయం ఏమిటంటే, కొంచెం దగ్గరికి వెళ్ళి అయ్యా ఏంటంటే పట్టలేదని అడుగుదామంటే వదిలేస్తే, తనే దగ్గరికి వెళ్ళాక కరెక్ట్గా కింద పడితే తను ఉండడం. కాబట్టి దగ్గరికి వెళ్ళి అడగచ్చా? అడగలేడు. మీరు గంగావతరణాన్నండి శ్లోకాలు కాదండి, ఇక్కడ దర్శనం చెయ్యాలి. ఇప్పుడు ఎన్ని పరివేదనలు పొందుతున్నాడో భగీరథుడు. అక్కడ ఎందుకు భగీరథ తపస్సు అన్నారు. ఎంత పరితపించిపోయాడో కంటి ముందు కనపడుతోంది జలధారలో. ఆ పైవాళ్ళు చూస్తున్నారు. ఏమిటి చూస్తున్నారు? కరెక్ట్గా ఇలా కొంచెం పైకి వస్తోంది, ఇదంతా పడిపోతుంది, మళ్ళీ ఇలా పెరుగుతోంది. ఇలా హారిజాంటల్గా పెరుగుతోంది, వెర్టికల్గా పెరుగుతోంది. ఎన్ని నీళ్లు పోసేసినా ట్యాంక్ పెరుగుతూనే ఉంది, పడుతూనే ఉంది గంగ. చక్కగా అందులోనే చేపలు తిరుగుతున్నాయి, అందులోనే మొసళ్ళు తిరుగుతున్నాయి, అందులోనే నీటి ఏనుగులు తిరుగుతున్నాయి. చుక్క నీరు కింద పడదు. ఏమిట్రా ఈ చిత్రం అని అలాగే ఉన్నారు. కొన్ని సంవత్సరాలు తిరిగిన తర్వాత ఈవిడ అనుకుందిట, అరేరే చిన్న కన్నం దొరికితే జారిపోవడం నాకొచ్చు, ఇంత పెద్ద ధారని ఒక లోహం కాదు తన జుత్తు ముడితో కట్టేశాడు కొన్నేళ్లు గంగావతరణాన్ని. ఈయన ప్రాజ్ఞుడంటే, ఈయన పరమపురుషుడంటే, ఈయన పరబ్రహ్మం అంటే తెలియక వెర్రితనానికి పోయాను. ఈయన పరమాత్మ, ఈయన శరీరానికి తగలడం నా భాగ్యం. ఈయనే వదిలితేనా ఇలా జారిపోతాను. ఇలా జారిపోయినప్పుడు ఇప్పుడు తలకి తగలడం కాదు, ఈయన ఒళ్ళంతా తలతో కింద పడిపోతాను. అంటే నాకు పరబ్రహ్మ స్పర్శ కలుగుతోంది, నేను పునీతమైపోతున్నాను అనుకుంది. అంతే వదిలేడా? ఈవిడికి ఈ బుద్ధి. ఆయనకి భగీరథుడికి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు శంకరుడి కోసం. ఆయన యొక్క కార్యసిద్ధి ఏకకాలమునందు సంఘటించి వదిలిపెట్టాడు నీరు. ఆ నీరు వచ్చి బిందు సరోవరంలో పడింది. మొట్టమొదట బ్రహ్మగారు తపస్సు చేసినటువంటి స్థలం. అక్కడి నుంచి 7 పాయలుగా విడిపోయింది. తూర్పుకి కొన్ని పాయలు, పశ్చిమానికి కొన్ని పాయలు వెళ్ళిపోయి భగీరథుణ్ణి అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్టుగా ఆయన అనుగ్రహించాడు. ఇది ఈశ్వరతత్వం అంటే. మీరు నేను నిజంగా తీసుకొచ్చి ఒక గ్లాసుడు నీళ్ళు ఇలా పోసామనుకోండి, పోస్తే ఈ పోస్తున్న నీళ్లు ఒక పాయగా ఇటు వెళ్ళుగాక, ఒక పాయగా అటు వెళ్ళుగాక, ఒక పాయ సుబ్రహ్మణ్యుడికి పూజ జరిగిన వైపు వెళ్ళుగాక అన్నాను అనుకోండి, నీ మోహం అని పల్లవన వైపు వెళ్ళిపోతుంది. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు, అలా ఏం వెళ్ళదు. అంటే శంకరస్య ఇవ శాసనాత్, ఆయన ఎవరెవరికి ఎటువైపు ఎంత అవసరమో అటు పంపాడు నీరు. ఇది ఈశ్వరాజ్ఞ. ఏమి శంకరుడండి, ఏమి మహాదేవుడండి నిజంగా ఆయన. ఒక పాయని ఎలా చెప్పాడో చూడండి, భగీరథుడితో వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ముందు భగీరథుడి రథం వెళుతోంది, వెనకాతల గంగ వెళ్ళిపోతోంది. ఇలా వెళ్ళిపోతుంటే ఒక ఆశ్చర్యం జరిగిందిట. ఇప్పుడు లోకానికంతటికీ ఒక విషయం తెలిసింది. ఏమిటిది? గంగ పవిత్రమైపోయింది శంకరుడికి తగలడం వల్ల. ఇది నేను చెప్పట్లేదు, ఆయనే అంటారు. గగనా శంకర స్థిత తతో ధరణిమాశ్రిత వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. పెద్ద చప్పుడుతో ఖాళీగా ఉన్న దాంట్లో పడితేనే చప్పుడు,
సరికదా సగం నిండిన దాంట్లో నీళ్లు పడ్డాయనుకోండి ఇంకా చప్పుడు. ఇంత చప్పుడుతో పడ్డ నీరు ఇప్పుడు ఆయన మించి భూమి మీదకు పడితే కొత్త చప్పుడు, ప్రవహిస్తుంటే ఇంకా చప్పుడు. ఈ చప్పుడు చాలలేదన్నట్టు ఉరే 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 విచిత్రం చూసావా, ఆకాశగంగా ఇన్నేళ్ల నుండి ఉండిపోయేది జటాజూటంలోంచి శంకరుడి మించి కింద పడిపోతుంది. ఇప్పుడు అందరికీ సంతోషం ఏంటి అంటే నీళ్లలో స్నానం చేయడం సంతోషం కాదు, ఆయనకి తగిలి పడ్డ దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం. కానీ అది పడుతోంది ఇంకాను, అక్కడ తల పెట్టడం స్నానం చేయడం ఎవరికి సాధ్యం కాదు, ఈడ్చేస్తుంది. అక్కడ శంకరుడు ఒక్కడే నిలబడగలడు. కాబట్టి అది ఆయన శక్తిని చూపిస్తుంది. దేవతలు ఎటువంటి వాళ్ళండి? తత్ర దేవర్షి గంధర్వ వసుధా తలవాసిన భవాంగపతి తంతోయం పవిత్రమితి పస్పృశో. తర్వాత కింద పాయల్లో స్నానం చేద్దాం, ఇక్కడ వెంటనే శంకరుణ్ణి తగిలి పడుతోంది. అలా అందరినీ కూర్చోపెడితే ఆ దగ్గరగా కూర్చోవాలని ఎందుకు కోరుకుంటారండి? నాకు తెలుసు ఎంత భక్తితో ఉంటే ఆ కోరిక పుడుతుందో. అలా ఎక్కడో దూరంగా ఉన్నారనుకోండి, 2 గంటల సేపు నిలబడి ఒక్కసారి దగ్గరగా వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలని ఎందుకు తాపత్రయపడతాం? ఈశ్వరుడికి దగ్గరగా వెళ్ళాలన్న కోరిక మనుష్యుడికి సహజంగా ఉంటుంది. అందుకే అలా చూసేశాను కదండి అని వెళ్ళరండి ఎవరు. మహాలఘు దర్శనం ఇచ్చారనుకోండి కోపడతాం మనం. ఎందుకు కోపడతాం? ఏం నీకు కనపడలేదా అంటే, కనపడడం వేరే, దగ్గరికి వెడితే వేరు. ఏమిటి దగ్గరికి వెడితే వేరు? ఈశ్వరుడి దగ్గర మనం ఈ మాట అంటాం చూడండి. అంతరాలయం దగ్గరికి తీసుకెళ్ళినా అంతరాలయంలోకి వదలరా అండి అంటాం. అంతరాలయంలోకి వదిలితే ఓసారి ముట్టుకోకూడదా అండి, ఓసారి ముట్టుకొనిస్తే ఏమంటే తల కొట్టుకోకూడదా అండి, తల కొట్టుకొనిస్తే ఏమంటే బయటికి వెళ్ళి 2 పూలు తెచ్చుకుంటాను వేసుకోవచ్చా అండి. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడి వైపుకి పరిగెత్తడానికి మీకు అంతర్లీనంగా ఉంది ఈ కోరిక. ఈ కోరికే ప్రపంచపటం మొత్తం మీద ఒక్క భారతదేశంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. దేవాలయంలోకి వెళ్ళిపోవాలని, భగవంతుణ్ణి కౌగిలించుకోవాలని, దగ్గరగా వెళ్ళాలని, చూడాలని మనం పడే పరివేదన ఎవ్వరూ పడరు. ఎందుకని? మన జీవితాలు ఈశ్వరుల్లో కలిసిపోవాలని కోరుకోవడం అంతర్లీనంగా మనకున్నటువంటి సంప్రదాయం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, అక్కడికి వెళ్ళి దాని కింద తల పెట్టలేక ఆ నీటిలో చెయ్యి పెట్టి తీసి చల్లుకున్నారు. కింద పాయల్లోకి వెళ్ళి స్నానాలు చేశారు. ఇప్పుడు ఏమైందో తెలుసా అండి, ఒక విచిత్రం జరిగింది. కింద నుంచి పైకి వెళ్ళిపోతున్నారు కొంతమంది, కొన్ని వేల మంది పైనుంచి కిందకు వచ్చేస్తున్నారు. ఎందుకు ఇలాగా అంటే, ఒరే మళ్ళీ మనకి అవకాశం వస్తుంది ఏంటి, మన పుణ్యం అయిపోతే మన కిందకు తోసేస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం ఉన్నంత కాలం స్వర్గలోకంలో ఉంచి కిందకు తోసేస్తారు. మళ్ళీ కొత్త పుణ్యం సంపాదించేసుకోవాలి. కాబట్టి ఏం చేస్తున్నారట, వాళ్ళందరూ కిందకొచ్చి గంగలో స్నానం చేసి పైకి వెళ్ళిపోతున్నారు. మహాపాపాత్ములు భూమి మీద ఉన్న వాళ్ళు గంగలో స్నానం చేసి పాపాలపై పైకి వెళ్ళిపోతున్నారు. కిందకొచ్చేవాళ్ళు పైకి వెళ్ళేవాళ్ళు, కిందకొచ్చేవాళ్ళు పైకి వెళ్ళేవాళ్ళు. ఓ స్నానం అయిందా, అయిపోయిందండి, వెళ్ళిపోతున్నాం. ఓ మీరెక్కడికి వెళ్తున్నారు, స్నానానికి వెళ్తున్నామంటే వెళ్ళిపోయేవాళ్ళు. ఎగువకు పోవు బండ్లకు దారి విడివమో అని తిరుమల కొండ మీద రాసినట్టు కిందకొచ్చేవాళ్ళు పైకి వెళ్ళేవాళ్ళు, కిందకొచ్చేవాళ్ళు పైకి వెళ్ళేవాళ్ళు. 1కి 4 మాటలు స్నానం చేసేసేవాళ్ళు, దాని వెంట పరుగులు తీసేవాళ్ళు. నదీ ప్రవాహం ఇంత గొప్పగా ఒక మనిషి సాధించినది చరిత్రలో. ఆయన మీద పడుతోంది, ప్రవహిస్తోంది. ముందు భగీరథుడు వెళ్తున్నాడు, ఆయన ఇటడితే అటు ఎడుతోంది. వెళ్ళేటప్పుడు నీటి లక్షణం అండి, ఇలా గీత గీసినట్టు వెళ్ళలేదు, లోతుల్లోకి వెళ్ళిపోతోంది. సుడిగుండాలు తిరిగేస్తోంది, ఇలా వంకరగా వెళ్ళిపోతోంది. ఎత్తెక్కడానికి ప్రయత్నం చేస్తోంది, పచ్చటి నురుగు ఏర్పాటు చేసుకుంటోంది, పుట్టల్ని కప్పేస్తోంది. ఇలా వంకర్లు తిరుగుతోంది, ఒక్కొక్క చోట వాలుగా ప్రవాహం తిరిగిపోతోంది, ఒక్కొక్క చోట తిన్నగా వెళ్ళిపోతోంది, ఒక్కొక్క చోట తన ప్రవాహమే తనకి ఎదురొచ్చి ఢీకుంటోంది. అందులోంచి తుంపర్లు పుడుతున్నాయి, అలా వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే వెళ్ళి 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 జహ్ను మహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రాంగణం దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అటువైపుకి పల్లం ఉంది, అటు తిరిగింది. తిరిగి ఒక్కసారి ఇంత నీటి ప్రవాహం వెళ్ళి ఆయన అంతర్ముఖుడై కూర్చునున్నాడు. కూర్చుని ఉండేటప్పటికి ఇంత నీరు ఆయన యొక్క ఆశ్రమాన్ని కొట్టేసి తీసుకుపోయింది. ఇది చాలా చిత్రంగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు, కానీ ఈశ్వరుడు బహుశా ఎదరవీడు ఎప్పుడైనా గంగావతరణం చెప్పాలని నన్ను అలా పుట్టించాడు. ఏలూరులో మా ఇంటి పక్కనే తమిళేరు ఉండేది. ఆ తమిళేటి గట్టెక్కి కూర్చుంటే ఏరుస్తోంది అనేవారు. ఏరుస్తోంది అంటే స్కూల్ మానేయడమే. ఆ ఇంట్లో వాళ్ళకి భయం, వరదలు వస్తాయని పంపించేవారు కాదు. వెంటనే ఏమిటంటే ఆ ఏటి గట్టెక్కి కూర్చునేవాళ్ళం.
ఆ ఏరు వచ్చేటప్పుడు గబగబ గబగబా వచ్చేస్తుంటుంది ప్రవాహం. వచ్చేస్తూ పాము వెళుతుంది చూసారా, అలాగే వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతూ ఏట్లో అప్పటి వరకు ఈ ఈ రజకులు వాళ్ళు చిన్న చిన్న పాకలు అవి వేసుకునేవారు విశ్రాంతికి. వచ్చినప్పుడు ఎంత చిత్రం అంటే ఇలా వచ్చి ఆ పాకలోకి వెళ్ళిపోయేది అంతే. వీళ్ళందరూ సామానట్టుకుని వచ్చేసేవారు. ఆ పాక నీటి మీద తేలిపోయేది, తనతో పాటు పాకను తీసుకెళ్ళిపోయేది. పాకగా పెడుతుంది అనుకుంటున్నారా? ఆ ప్రవాహ వేగానికి కాసేపటికి ఈ కర్రలు ఇటు ఊడిపోయేవి, ఆ ఆకులు అట్టి పడిపోయేవి. ఒక వేగం ఆకులు నటు తీసుకుపోయేది, కొన్ని కర్రలు ఇటు తీసుకుపోయేది, కొన్ని అటు వెళ్ళిపోయేవి, కొన్ని తాటాకులు అక్కడే ఇలా తిరుగుతుండేవి సుడిగుండంలో. అంతే. ఆ వేగానికి అలా వెళ్ళిపోతుంటే జలమయం అయిపోయిందంటారు. తన వేగంలో తీసుకుని వెళ్ళిపోతుంది అందరినీ. ఆ తమ్మిలేటి ఒడ్డున కూర్చునేది అన్నీ తీసుకెళ్ళిపోతుంటే అలా విచిత్రంగా చూస్తూ ఉండేవాళ్ళం. ఒక్క చెట్లు మాత్రం స్వాగతం చెప్పినట్టు గట్టు మీద ఉన్నటువంటి తుమ్మ చెట్లు మాత్రం పడిపోకుండా ఆ ప్రవాహంలో ఇలా చేతులు ముంచుతూ మొదట ఆడుకున్నవి ఏమైనా ఉంటే చెట్లే. చేతులు పెట్టి పిల్లలు చూడండి నీళ్ళల్లో చెయ్యెట్టి ఆడుకుంటారు. అలాగా బాలమురళీకృష్ణ గారు చిన్న వ్యంగ్యధ్వని చేశారు సుప్రభాతం చేస్తూ. శంకరుడు పొద్దున్నే నిద్ర లేవకముందు పడుకుని ఉంటాట. అందరిలో చిన్నపిల్లాడు సుబ్రహ్మణ్యుడు కదండి, పెద్ద ఆయన గణపతి. ఆయన చాలా సంస్కారవంతంగా స్నానం చేసి యజ్ఞోపవీతం సంధ్యావందనం ఇవి చేసుకుని నాన్నగారు లేస్తారని కాళ్ళ దగ్గర ఇలా చేతులు కట్టుకుని ఇంచుంటాట. పార్వతీదేవి ముందే లేచి అన్నీ సిద్ధం చేసేసి ఈ చిన్న పిల్లవాడికి రా సుబ్రహ్మణ్యుడిని ఇలా చంకలో పట్టుకుని వచ్చి స్వామివారి పాన్పు దగ్గర పాదాల దగ్గర కూర్చుని ఆయన్ని మెల్లమెల్లగా తట్టి ఏమండి ఏమండి అంటుంటుంది. ఈ సుబ్రహ్మణ్యుడు మాత్రం గభాలను దిగిపోయి మంచం తలకట్టుకెళ్ళి తలగడా మీద ఇలా పడుకున్న శంకరుడి దగ్గరికి వెళ్ళి చెయ్యి తీసుకెళ్లి జటాజూటంలో పెడతాట. గంగమ్మ కదా చల్లగా ఉంటుందట. ఈ చెయ్యి తీసి నుదుటి మీద పెడతాట. మూడో కన్నా అగ్నిహోత్రం కదా వెచ్చగా ఉంటుందట. ఇలా ఆడుకుంటుంటే ఆ పిల్లాడు ఆడుకుంటున్నాడని శంకరుడు లేచి కణ ధనులవుతుంటే రెండు చేతులతో సుబ్రహ్మణ్యుడిని తీసుకుని ఆయన బొగ్గలు ముద్దు పెట్టుకుని అప్పుడు నిద్రలేస్తట. అనుభవించారు బాలమురళీకృష్ణ గారు. సుప్రభాతం ఎలా ఉంటుంది. ఒక్కొక్కరు ధ్యానమునందు అలా దర్శించారండి. కనుక ఆ వెళ్ళిపోతున్నటువంటి గంగ జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని తనతో తీసుకుపోతే ఈయన్ని తీసుకుపోదా అండి అని మీరు అడగచ్చు.